ప్రార్థనాపూర్వకంగా ఈరోజు ప్రార్థనా కూడిక జరిపించుకుందాం. కళ్ళు మూసుకోనండి, మోకరించండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఏకీవించడానికి ప్రయత్నం చేయండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. గడిచిన దినాలన్నింటిలో కరుణతో కాపాడారు. నేటి దినం వరకు సజీవుల లెక్కలో ఉంచారు. సజీవులే కదా నిన్ను స్తుతించెదరన్నారు. ఈ దినం సజీవులమై నిన్ను ప్రార్థించడానికి ఓ మా ప్రభువా, నీ నామం పెట్టబడిన ప్రజలముగా, నీ రక్షణ కలిగిన వరంగా నిన్ను ప్రార్థించడానికి మీరు ఇచ్చిన తరుణం కొరకే వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ప్రార్థనా కూడి కొరకే ప్రభువా, మరి ఈ కార్యక్రమాన్ని సిద్ధపరుస్తుండగా సహాయం చేయండి. వినేవారిని, చూచేవారిని, ఏకీవించేవారిని మీరు దీవించండి. పూర్తిగా లైవ్తో మమ్మల్ని వెంబడిస్తున్న వారందరినీ దీవించండి. స్థానికంగా ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో ఉన్న వారందరినీ దీవించండి. కోవిడ్-19 అరికట్టండి. విరుగుడు దానికి ఏదైనా వ్యాక్సిన్ అనుగ్రహించండి. సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు కూడా నాయన మరి అందరూ కలవరపడుతున్న వేళ ప్రభువా, కావాల్సిన శాంతిని భూమి మీద మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వైద్యం చేసేవారిని మీరు దీవించండి. ఆయా రకములుగా ప్రయత్నాలు చేసేవారిని మీరు ఆశీర్వదించండి. కోవిడ్-19తో బాధపడుతున్న వారిని మీరు స్వస్థపరచండి. ప్రతిదినం అనేక మందికి టెస్టులు చేస్తూ ఉన్నారు. వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవ, ప్రభుత్వ ప్రయాస ఆశీర్వాదకరంగా, ఆరోగ్యకరంగా చేయండి. ఆచంట పట్టణాన్ని కాపాడండి. దీన్ని బాగుగా మీరు చేయము. ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులుగా ఉంచండి. మా జిల్లా, మా రాష్ట్రం, మా దేశాన్ని, ప్రపంచంలో ఉండే ఆయా దేశాలైన అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పాటలేందు వాక్యమును తోడుకోండి. ప్రత్యక్షంగా పెట్టుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో దేవ లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఇస్తుంటాడుగా అనేకులకు ఆశీర్వాదకరంగా, ప్రోత్సాహకరంగా చేయండి. మా క్షేమం కొరకు, మా నిమిత్తం ప్రార్థించే నీ బిడ్డలేక ప్రార్థనల కొరకే వందనాలు. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన సంఖ్య 401 పుస్తకంలో నుండి. క్రీస్తు ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమున. ఈ కీర్తన పడుతున్నాం. ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమున ఎవరు చేదరో వారే ధన్యులు, పరలోకమే వారికి. ఎవరు చేదరో వారే ధన్యులు, పరలోకమే వారికి. హోదాను నమ్మి స్థిరపరచబడిన వారే, హోదాను నమ్మి స్థిరపరచబడిన వారే, ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలిచేదారు. ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలిచేదారు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమున ఎవరు చేదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగి ఉందురో, పరిశుద్ధులతో
వివృద్ధి యేసు ప్రభునందు వారే పొందెదరు క్షేమాభివృద్ధి యేసు ప్రభునందు యేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంఘమునా ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోకమే వారిది ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోకమే వారిది ప్రభుదేవ రక్తమును తిని త్రాగువారే తనయందు నిలిచేదారు ప్రభుదేవ రక్తమును తిని త్రాగువారే తనయందు నిలిచేదారు ప్రకటించెదారు ఆయన మరణ పునరుత్థానమును వారు ప్రకటించెదారు ఆయన మరణ పునరుత్థానమును వారు యేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంఘమునా ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోకమే వారిది ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోకమే వారిది సంగముతో కూడి ఎవరు ప్రార్థించేదారో సంగముతో కూడి ఎవరు ప్రార్థించేదారో సాతాన ద్వారా సాతాను క్రియలు అందించేదారు వారే సాతాన ద్వారా సాతాను క్రియలు అందించేదారు వారే యేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంఘమునా ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోకమే వారిది ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోకమే వారిది యేసు ప్రభుని కాకాడ కొరకు ఎవరెదురు చూచేదారో యేసు ప్రభుని కాకాడ కొరకు ఎవరెదురు చూచేదారో నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకము నందు నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకము నందు యేసు ప్రభువు రక్తమిచ్చి కొన్నటి సంఘమునా ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోకమే వారిది ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోకమే వారిది ఈరోజు దేవుని వాక్యంను మనం విందాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం నుండి ఇంతవరకు 29 వర్తమానాలు విన్నాం. 30వ వర్తమానముగా 4వ వచనం, 56వ అధ్యాయం 4వ వచనం. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారం చేసుకొనుచున్న షండులను గూర్చి
యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు. అలాగే 2వ వచనం కూడా, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించచ్చు. ఏ కీడు చేయకుండా తన చేతిని బెగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారం చేసి దాని రూఢిగా గైకొందరుడు ధన్యుడు. యెషయా గ్రంథం నుండి ఇది 30వ వర్తమానంగా మనం వింటున్నాం. మరి అందరూ బాగున్నారని నమ్ముచున్నాం. ఎంతో కలవరకలమైనటువంటి కాలంలో మనం ఉన్నాం. అయినప్పటికీ ప్రత్యక్షంగా కాకపోయినా దేవుని వాక్యం ఈ విధంగా లైవ్ ద్వారా పరోక్షంగా మరి వినేటువంటి అవకాశమైన మనం కలిగినందుకు మరి ఎంతో ధన్యులం. వీటిని మీరు సద్వినియోగం చేసుకుంటున్నారని నమ్ముచున్నాను. ఈరోజు వర్తమానం అంశం భాగంగా 4వ వచనం రాయబడింది, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు. అలాగే 2వ వచనంలో, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దాన్ని అనుసరించండి. విశ్రాంతి దినాన్ని మరి పరిశుద్ధంగా ఆచరించండి అని యెషయా గ్రంథం ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలైన వారికి జ్ఞాపకం చేశాడు. విశ్రాంతి దినాన్ని గురించి మనం కొన్ని విషయాలు పూర్తి స్థాయిలో సాధ్యత వరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విశ్రాంతి దినాన్ని దేవుడు మరి ఆచరించమని చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఆచరించమంటున్నాడు అనంటే, ఆ దినానికి ఎందుకు ప్రత్యేకతనిచ్చాడంటే, ఆదికాండం 2వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం ప్రకారము దేవుడు సర్వ సృష్టిని 6 దినాల్లో చేసి మరి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నట్లుగా రాయబడింది. కనుకనే ఆ 7వ దినాన్ని గురించి రాయబడింది అంటే, దేవుడు ఆ దినాన్ని పరిశుద్ధపరిచాడట విశ్రాంతి దినంగా ఆచరించాలి. కనుక మొట్టమొదటి కారణం, దేవుడే విశ్రాంతి తీసుకున్నాడు, దేవుడే దాన్ని పరిశుద్ధపరిచాడు కనుక దాన్ని ఆచరించాలి అని రాయబడింది. అలాగే నిర్గమాకాండము 20వ అధ్యాయము 8 నుండి 11వ వచనాల వరకు మనం చూస్తే, మరి ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించి దేవుడు మోషే ద్వారా సీనాయి పర్వతం 10 ఆజ్ఞలు కూడా ఇచ్చినాడు 2 రాతి పలకల మీద. అందులో 4వ ఆజ్ఞ ఏంటంటే, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి అని రాయబడింది. ఆజ్ఞలు, ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలు 10 ఆజ్ఞల్లో 4వదిగా కూడా ఇది కనబడుతుంది. తర్వాత మనం చూసినట్లయితే మరి ఏ విధంగా దీని కొరకు ప్రిపేర్ అవ్వాలి మరి అని ప్రభువారు తెలియజేశారంటే, నిర్గమాకాండం 19వ అధ్యాయము 11వ వచనం ప్రకారం 3 రోజులు ముందు నుండే ప్రభువును కలుసుకునే సమయం కొరకై మరి దేవుని ప్రజలు సిద్ధపడుతూ వచ్చేవారు. ఏ పనులున్నా మరి ఆ పనులు మరి ప్రభువును కలుసుకునే 3 రోజుల ముందుగానే వాటన్నిటిని కూడా చక్కబెట్టుకునేటువంటి వారు. అంటే 3 రోజుల ముందు నుండే మరి ఆ దినం కొరకై దేవుని ప్రజలు సిద్ధపడుతూ ఉండేవారు. అలాగే నిర్గమాకాండం 19:22 ప్రకారం చూస్తే, యాజకులు కూడా ఇశ్రాయేలు ప్రజలే కాదు, మరి సామాన్యమైన ప్రజలే కాకుండా యాజకులు కూడా తమను తామును మరి శుద్ధిపరచుకున్న వాళ్ళని రాయబడింది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలైనా యాజకులైనా ప్రతి ఒక్కరు కూడా విశ్రాంతి అని ఒకరు ప్రభువు మాట్లాడే సమయం కొరకు తమను తాము సిద్ధపరచుకోవాలి, తమను తాము శుద్ధిపరచుకోవాలి అని రాయబడుతూ ఉంది. తర్వాత విశ్రాంతి దినాన ఏం చేయకూడదు అని అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం ఆజ్ఞలు, నిర్గమాకాండం 20వ అధ్యాయం 8 నుండి 11 పరిశుద్ధంగా ఆచరించాలి విశ్రాంతి దినాన్ని అని చెప్తూనే అక్కడ రాయబడింది అంటే, ఏ పని చేయకూడదు. నీంటున్నా నీ దాసుడే కానీ నీవే కానీ మరి నీవు కలిగి ఉన్నటువంటి గాడిదే కానీ ఎద్దే కానీ ఏ పని చేయకూడదు, ఏ పని చేయకూడదు. అంటే ఆ రోజు విశ్రాంతి దినం దేవుంది కనుక ఆ రోజును పరిశుద్ధంగా ఆచరించాలి, ఏ పనులు పెట్టుకోకూడదు అని రాయబడింది.
ఒకవేళ పనులే పెట్టుకున్నారనుకోండి, దేవుని ఆజ్ఞను తెలియజేయబడి కూడా పనులే పెట్టుకున్నారనుకోండి. సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో 32 నుండి 36 వరకు ఎలాంటిది ఒకటి జరిగింది. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని తెలిసి కూడా ఇశ్రాయేల్లో ఒకరు ఏం చేశారంటే విశ్రాంతి దిన కట్లు ఎరుకోవడానికి వెళ్ళారు. అందరూ చూశారు. చూసి ఆయన పట్టుకొచ్చారు మోషే గారి దగ్గర. మోషే గారు కూడా దేవుడిని అడిగారు, ప్రభువా, విశ్రాంతి దినాన్ని ఈ వ్యక్తి ఆచరించలేదట, కట్లు ఎరినాడంటే ఏం చేయాలి? అయితే ఆ వ్యక్తిని రాళ్ళు రువి చంపవాలి, అంటే మరణశిక్ష విధించాలి. చూడండి, విశ్రాంతి దినాన్ని మరి ఆచరించకుండా దాన్ని కనుక ఆజ్ఞని కనుక పెడచెవులు పెట్టి ఏదైనా పని కల్పించుకుని వెళితే కనుక ఆ దినాల్లో ఎలా ఉండేదంటే మరణ శిక్ష విధించేవారు. కనుక ఈ సంఖ్యాకాండంలో అనేకమైన విషయాలు మనం అలాంటివి మరి చూడవచ్చు. కాబట్టి దేవుడు విశ్రమించాడు కనుక దేవుడు నియమించిన విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో చూస్తే అసలు ఆ దినాన ఏమన్నాడంటే ఏ వ్యాపారం కూడా చేయకూడదు అంటాడు. విశ్రాంతి దినాన్ని ఎంత పరిశుద్ధంగా ఆచరించాలో మరి అక్కడ చెప్పడం జరిగింది. చాలా పరిశుద్ధంగా ఆచరించాలి, కీడు చేయకూడదట ఆ దినాన. అలాగే విశ్రాంతి దినాన్ని వ్యాపారం చేయకూడదు అంటాడు, ఏ పని చేయకూడదు అంటాడు. కానీ దేవుడిది అది. ఆ రోజు దేవుడు ఏ విధంగా విశ్రాంతి తీసుకున్నాడు, దేవుడు దాన్ని పరిశుద్ధపరచడం కనుక దాన్ని ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా ఆచరించాలని తెలియజేస్తూ వచ్చాడు. తర్వాత లోకవార్తలు కూడా ఆ దినం లోకవార్తలు కూడా చెప్పుకోకూడదట. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 13వ వచనంలో ఉంది, వ్యాపారం చేయకూడదు, తర్వాత లోకవార్తలు చెప్పుకోకూడదు. ఎందుకంటే అది మనోహరమైంది, ఘనమైంది, దాన్ని ఘనంగా ఆచరించాలి అని రాయబడింది. కాబట్టి ప్రియులారా, ఏ విధంగా ఆచరించాలి, ఏం చేయకూడదు అనేది కూడా చెప్పుకున్నాం. తర్వాత ఇంకా మనం చూస్తే నిర్గమాకాండం 16వ అధ్యాయము 27వ వచనంలో ఇశ్రాయేలు ప్రజల యాత్రా జీవితం కొనసాగుతున్నప్పుడు అరణ్య ప్రయాణంలో వారు ఆకలిగా ఉన్నారు. మోషే గారి దగ్గర రిక్వెస్ట్ పెట్టారు, అయ్యా మాకు ఆకలిగా ఉంది, మాకు ఆహారం కావాలి. అంతకుముందు మాకు దాహంతో ఉన్నాం, నీళ్ళు కావాలంటే బండ నుండి నీళ్ళు రప్పించాడు. మరి ఇప్పుడు ఆహారం కావాలంటే మోషే దేవుని ప్రార్థిస్తే మరి మన్నా కురిపించాడు. అది మంచులాగా ఉంది, అయితే దాని టేస్ట్ మాత్రం కొత్తిమీర మరి గింజ వలె దాని రూపం కనపడుతుంది. అది చాలా మధురంగా ఉందంట. తిన్నప్పుడు చాలా మధురంగా. వాళ్ళందరూ అది మన్నా కురిసినప్పుడు చూసి ఇదేమి అన్నారంట. ఇదేమి అంటే అప్పుడు మోషే గారు చెప్పాడు, ఇది మన్నా. ఇదేమి అంటే మన్నా, దేవుడు పంపిన ఆహారం. మరి ఆ దినాల్లో కూడా చెప్పాడు, ఆహారము నీళ్ళు ఇచ్చాడు దేవుడు, ఆహారం ఇచ్చాడు. అయితే అప్పుడు కూడా ప్రతిరోజు ఆహారం ఇస్తూ కూడా ఎంత కూర్చుకోవాలో కూడా చెప్పాడు. ఒక్కొక్కరు మరి ఒక ఓమెరు అంటే 2 సేరున్నరలు అని రాయబడింది. ప్రతి ఒక్కొక్క రోజుకి ఒక ఓమెరు కూర్చుకోమన్నాడు. అలాగే విశ్రాంతి దినాన్ని ఎవరు కూర్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఆ రోజు కురిపించాడు దేవుడు. ముందు రోజే మరి ఆ తర్వాత రోజు కొరకు కూడా 2 దినాలకి సరిపడగా సమకూర్చుకోండి అన్నారు. మరి ఏం చేశారు వీళ్ళు? కొంతమంది విశ్రాంతి దినాన్ని కూడా 16వ అధ్యాయము నిర్గమాకాండము 27వ వచనంలో చూస్తే ఆ రోజును కూడా విశ్రాంతి దినాన్ని కూడా వాళ్ళు ఏం చేశారంటే మన్నాను సమకూర్చుకోవడానికి విశ్రాంతి దినాన్ని కూడా వెళ్ళినట్లుగా ఉంది. చూడండి 27వ వచనం 16-27 నిర్గమాకాండం. అట్లు జరిగాను, ప్రజల్లో కొందరు 7వ దినం దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకక పోయి. అంటే వీళ్ళు ఏం చేశారనమాట, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమంటే వారం రోజులు ఇచ్చిన ఆహారం సరిపోలే, 6వ రోజున 7వ రోజుకి కావాల్సిన ఆహారం కూడా ఇచ్చేస్తున్నాడు. అయినా సరే
వాళ్ళు ఏం చేశారంటే మరి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం మానేసి మన్నాను కూర్చుకోవడానికి వెళ్ళారు. అంటే వాళ్ళు ఏం చేశారంటే దేవుని ఆజ్ఞలు ఇక్కడ తృణీకరిస్తూ వచ్చారు. తర్వాత సరే ఇక్కడ వరకు పాత నిబంధన కాలం చరిత్రను చెప్పుకున్నాం. సరే నూతన నిబంధన కాలం వచ్చింది. నూతన నిబంధన కాలం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యుగం. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారుడుగా మన రక్షణ కొరకై ఈ లోకానికి వచ్చాడు. మరి ఆయన ఏం చేశాడు? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాడా? చాలామంది పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా ఆయన్ని కనిపెడుతూ వచ్చేవారట. విశ్రాంతి దినాన్ని సమాజ మందిరానికి వెళ్ళేవాడట. మరి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏం చేసేవాడంటే ఎవరైనా బలహీనలు వస్తే, రోగులు వస్తే వారిని స్వస్థపరిచేవాడంట. చేయగలవారు కానివ్వండి, నడుముండిపోయిన వాళ్ళు కానివ్వండి, కుష్ఠరోగులు కానివ్వండి, గ్రుడ్డి వారు కానివ్వండి, ఎవరైనా సరే విశ్రాంతి దినాన్ని ఆయన దగ్గరికి వస్తే ఆ సమాజ మందిరానికి వచ్చిన వాళ్ళని ఆ దినాన్ని స్వస్థపరిచేవాడంట. ఇక వీళ్ళు ఏం చేసేవారంటే పరిసయ్యులు, శాస్త్రులు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, ఏ పని చేయకూడదు, మరి నువ్వెందుకు ఈ స్వస్థ కార్యాలు చేస్తున్నావు, దేవుని ఆజ్ఞను తృణీకరిస్తున్నావు అని చెప్పి మరి ఆయనతో వాదించేవారట. అంతేకాదు కొన్నిసార్లు వారు యేసుప్రభు అనేక సార్లు ఇలా చేయడం చూసి వారు ఏం చేసేవారంటే రాళ్ళు రువ్వడానికి ప్రయత్నం చేసేవారంట. కారణం ఏంటంటే విశ్రాంతి దినాన్ని యేసుప్రభు ఆచరించట్లేదు, ఈ స్వస్థ కార్యాలు చేస్తున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు, అంతకి అక్కడికి ప్రభు అనేవాడు. విశ్రాంతి దినాన్ని మేలు చేయడం ధర్మమే కదా, కీడు చేయట్లేదు కదా అని మాట్లాడినా సరే వాళ్ళు అర్థం చేసుకునేవారు కాదు. ఆయన కూడా ఉంటానే ఉండేవారు, ఆయన చేసే కార్యాలు చూస్తూనే ఉండేవారు. విశ్రాంతి దినాన్ని ఏదైనా అద్భుత కార్యాలు చేస్తే మరి ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడేవారు. అయితే చాలా సందర్భాల్లో వాళ్ళు కూడానే ఉండేవాళ్ళు, ప్రభువుని పాయింట్అవుట్ చేస్తూ ఉండేవారు. ఉదయం నా మార్క్స్ వార్తలో 2వ అధ్యాయంలో చూస్తే 23 నుండి 28 వరకు విశ్రాంతి దినాన్ని ఒక పంట చేలో కూడా వెళ్తున్నారట. వెళ్తుంటే తన యేసుప్రభు శిష్యులు వెన్నులు తుడిచి తిన్నారంట. ఆ రోజు విశ్రాంతి. అది పరిసయ్యులు చూశారు. ఇదిగో నీ శిష్యులు విశ్రాంతి దినాన్ని చేయకూడని పని చేస్తున్నారు, ఈరోజు ఏ పని చేయకూడదు, పంట చేలో వెన్నులు తుడుచుకుని తింటున్నారు అని చెప్పి మరి మాట్లాడుతూ వచ్చారట. ప్రియమైన వాళ్ళరా, ఎలాగున విశ్రాంతి దినాన ఇంకేమీ చేయకూడదు అన్నట్లుగా, స్వస్థ కార్యాలు చేయకూడదు, మేలు చేయకూడదు, ఏం తినకూడదు అన్నట్లుగా వారు ప్రశ్నిస్తూ వచ్చేవారు. మరి వాళ్ళు ఆజ్ఞలు పాటించారా? మన్నా కూర్చుకోవద్దు, 7వ రోజున పరిశుద్ధంగా ఆచరించమన్నారు. పితరులు ఆచరించారు. వాళ్ళు ఆ రోజు కూడా ఆహారం కోసం వెళ్ళారంట. ఎక్కడ ఆచరించారు వాళ్ళు పరిశుద్ధంగా? యోహాను సువార్త 7వ అధ్యాయంలో కూడా చూస్తే 21వ వచనంలో యేసుప్రభు వీళ్ళ చేష్టలో శృతి మించిపోయినప్పుడు ఆయన కూడా ఇక వాళ్ళని ప్రశ్నించడం ప్రారంభించాడు. 21 యేసు వారిని చూసి, నేను ఒక కార్యం చేస్తేనే అందుకు మీరు అందరూ ఆశ్చర్యపడుచున్నారు. మోషే మీకు సున్నతి సంస్కారం నియమించాను. ఈ సంస్కారం మోషే వలన కలిగింది కాదు, మీ పితరుల వలన కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుషునికి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రం మేరకున్నట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుషుని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? వెలుచుమును బట్టి తీర్పు తీర్చగా న్యాయమైన తీర్పు తీర్చుడండి. కాబట్టి మరి ఏ పని చేయకూడదు అన్నప్పుడు వాళ్ళు విశ్రాంతి దినాన్ని 8వ రోజు సున్నతి చేస్తున్నారు, విశ్రాంతి దినాన్ని కూడా సున్నతి చేస్తున్నారు అని ఇక్కడ రాయబడింది. మోషే మీకు సున్నత సంస్కారం, ఈ సంస్కారం మోషే వలన కలుగుగా. చూడండి ఇక్కడ అంటున్నాడు, మీ పితరుల వల్ల ఇది కలిగినది. విశ్రాంతిని మీరు మనుషులకు సున్నతి చేయుచున్నారు. ఏ పని చేయకూడదు, విశ్రాంతిని మీరు సున్నతి చేస్తున్నారంట. మరి ఇది పని కదా? కనుక ఏ పని చేయకూడదు, మరి మీరెందుకు మరి దేవుని ఆజ్ఞలు మీరుతున్నారు? 23 మోషే ధర్మశాస్త్రం మేరకున్నట్లు
కనుక ఎవరు ధర్మశాస్త్రం గైకుంటున్నారు? 19లో కూడా చూస్తే మోషే మీకు ధర్మశాస్త్రం లేదా? అయినను మీలో ఎవడు ఆ ధర్మశాస్త్రం గైకొనడు? మీరు నన్ను చంపచూస్తున్నారు. కనుక యేసు ప్రభు శాస్త్రులు పరిసయ్యుల సంగతులు చూసి వాళ్ళు శృతిమించిపోయినప్పుడు ఇక ఆయన కూడా ఏమంటే, అసలు మీలో ఎవరయ్యా మోషే ధర్మశాస్త్రాన్ని గైకొనేది? ఎవరు గైకుంటున్నారు చూడండి, ఎవరు చెప్పండి. విశ్రాంతి దినాన్ని ఎవరు అసలు పరిశుద్ధంగా ఆచరిస్తున్నారు చెప్పండి అని ఆయన ప్రశ్నించినప్పుడు, మీరు ఎందుకు నేను ఒక వ్యక్తిని పూర్ణ స్వస్థ గలవరంగా చేస్తే నన్ను చంపాలనుకుంటున్నారు? మీరు వెలుచూపును బట్టి తీర్పు తీరుస్తున్నారు, అది న్యాయం కాదు, న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చండి అని ప్రభువారు మాట్లాడారు. ఇంకా ప్రభువారు ఏమంటాడంటే అసలు ఈ విశ్రాంతి దినానికి ప్రభువే అధికారి ఉన్నాడు అని అంటాడు. యేసు ప్రభువారు ఏమంటాడంటే విశ్రాంతి దినం చూడండి, మార్క్స్ వార్త 2:27 విశ్రాంతి దినం మనుషుల కొరకు నియమింపడు కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపడలేదు. అందువలన మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. విశ్రాంతి దినానికే ప్రభు అంటాడు. వీళ్ళకు ఒక విషయం అర్థం అవట్లే. యేసు ప్రభు అంటే ఏదో శరీరధారి మనుషుడు అని అనుకుంటున్నారు. ఆయన ఏమన్నా నేను దేవుని కుమారుడు. దేవుని కుమారుడు ఏంటి? అసలు ఆ విశ్రాంతి దినాన్ని చట్టాన్ని తీసుకొచ్చింది ఆయన. అంటే ఒకప్పుడు తండ్రి దేవుడిగా ఉన్నది ఆయనే పరలోకంలో. మోషేకు ఆజ్ఞలిచ్చింది ఆయనే. ఇప్పుడు కుమారుడుగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనుషులందరికీ ఒక మార్గదర్శి చూపించడానికి, నిత్యరాజ్యానికి మార్గం చూపించడానికి, మన రక్షణార్థమై ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి 30 సంవత్సరాలు తండ్రి పనుల మీదే ఉన్నాడు. బాప్తిసం పొందిన తర్వాత కూడా ఇంకా విరివిగా దేవుని పనిచేసి శిలువ మీదకు వెళ్ళాడు. మరి ఎందుకు ఆయన ఇచ్చాడు చట్టం? విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించమన్నాడు, ఆచరించడం మరణశిక్ష విధించమన్నాడు. ఇప్పుడేమో మళ్ళీ ఆ రోజునే అనేకమైన స్వస్థ కార్యాలు చేస్తున్నాడు. మరి విశ్రాంతి దినాన్ని ఎందుకు ఆచరించట్లేదు, ఎందుకు ఇలా చేస్తున్నారు నీవు నీ శిష్యులు అంటే, విశ్రాంతి దినానికి నేను ప్రభువునై ఉన్నాను అంటాడు. అంటే వీళ్ళకి అర్థం కావట్లేదు ఏంటంటే ఆ చట్టాన్ని ఏర్పాటు చేసింది ఆయనే, దాన్ని మరలా నూతన పరుస్తున్నది ఆయనే. ఈ మాటలు ఏం కనబడుతుందంటే నూతన పరుస్తూ ఉన్నాడు. ఏమంటే ఒక విషయం, పాత నిబంధన కాలం అంతట్లో యేసుప్రభు ముందు కాలం అంతట్లో కూడా శనివారమే విశ్రాంతి దినం. యేసుప్రభు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చి విశ్రాంతి దినాన్ని అద్భుత కార్యాలు చేసి స్వస్థ కార్యాలు చేసి నేను దానికి ప్రభువును అని చెప్తూ వచ్చాడో, వాళ్ళు అనేక సార్లు శోధించిన నేను ప్రభువుని, అది మనుషుల కొరకే కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు కాదని, ఇవన్నీ ఎందుకంటే దీన్ని నూతన పరచడానికి, దాంట్లో నుండి కొంత వెలుపుకి రప్పించడానికి. ఇప్పుడు యేసుప్రభు శిలువ మీదకి వెళ్ళినాడు, చనిపోయాడు, పాతిపెట్టమని తిరిగి లేచినాడు. ఎప్పుడది? మార్క్స్ వార్త 16:2 ప్రకారం ఆదివారం మగ్దలేని మరియా, వేరొక మరి ఆదివారం పెందకలు వేసి సమాధానం ఖాళీ సమాధానం యేసుప్రభు వారు ఆదివారం తిరిగి లేపట్టినాడు. ఇప్పుడు అనేక మంది భక్తులు కూడా అపోస్తుల కార్యాలు 20:7 ప్రకారం అపోస్తులైన పౌలు మొదలైన వారు ఆదివారం రొట్టె విచ్చడానికి కూడుకున్నారట. కాబట్టి ప్రభువు చనిపోయి తిరిగి లేవడం సేపు శనివారం విశ్రాంతి దినం. ఆదివారం ప్రభువు ఎప్పుడైతే ఆదివారం తిరిగి లేచాడో పునరుత్థానుడై, అప్పటి నుండి ఆదివారము పరిశుద్ధ దినముగా భక్తులు ఎంచుతూ వచ్చారు, పాటిస్తూ వచ్చారు. కనుక ఇప్పుడు నూతన నిబంధన ప్రకారం ఆదివారాన్ని మనం పరిశుద్ధ దినంగా ఆచరించాలి. కనుకనే శాస్త్రుల పరిచయాలు ఎన్ని రకాలుగా శోధించిన వాళ్ళతో అంటూ ఉన్నాడు, అబ్బాయి విశ్రాంతి దినం ప్రభువునయ్యా, అసలు ఆ చట్టాన్ని పెట్టింది నేను ఏదో శరీరం అనుకుంటున్నారు, మనిషిని అనుకుంటున్నారు, నేను దేవుని కుమారునయ్యా, ఆ చట్టాన్ని పెట్టిన దేవుడినయ్యా అని వాళ్ళు ఎంతకు చెప్పినా వాళ్ళకి అర్థం కాదా. పెట్టింది ఆయనే, మార్చగలిగేది ఆయనే, మరణ శాసనం రాసింది ఆయనే, దాన్ని రద్దు చేయగలిగింది ఆయనే. కనుక ఆదివారం ఆయన తిరిగి లేచిన దినం కనుక దాన్ని భక్తులు ఆచరిస్తూ వచ్చారు. ఆ దినాన్ని రొట్టె విరుస్తూ వచ్చారు. ఆయన శరీరక్తాలకు మరి సూచనగా ఉంది కనుక నన్ను తిని త్రాగనన్నాడు కనుక ఆ రోజు ఆరాధన దినంగా చేరుతూ ఉన్నారు. ప్రియులారా, ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళి కొన్ని విషయాలు చెప్పుకొని ముగించుకుందాం. ఇప్పుడు
పరిశుద్ధంగా ఆచరించాలి అన్నాడు. పాత నిబంధన కాలంలో యేసుప్రభు కాలం ముందు శనివారం, యేసుప్రభు వచ్చి వెళ్ళిన తర్వాత ఆదివారం. సరే, ఇప్పుడు దేవుని సన్నిధిలోకి రావాలి, పరిశుద్ధంగా ఆచరించాలి ఎవరైనా సరే అన్నాడు. రావడం ద్వారా ఏం దొరుకుతుంది దేవుని సన్నిధికి? ఈ ఇంపార్టెంట్. కీర్తన గ్రంథం 84:2 ప్రకారం జీవం గల దేవుని యొక్క దర్శనం దొరుకుతుంది. జీవం గల దేవుని దర్శించడానికి నా హృదయం నా శరీరం ఆనందం కేకలు వేయుచున్నవి అంటున్నాడు. కీర్తన 16:11 ప్రకారం కూడా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. సంపూర్ణ సంతోషం దేవుని సన్నిధిలో. ఎన్నో బాధలతో ఉంటాం ఇంటి దగ్గర, దేవుని సన్నిధికి వస్తే మనకు ఎంతో సంతోషాన్ని అనుభవిస్తాం. అలాగే 128వ కీర్తన 5వ వచనం ప్రకారం సియోనుడు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. దేవుని సన్నిధిలోకి వస్తే దేవుని ఆశీర్వాదం మనం పొందుకుంటాం. తర్వాత యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారం సియోనులో నుండి మరి ధర్మశాస్త్రం, అలాగే యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. దేవుని సన్నిధికి వస్తే దేవుని వాక్యం మనకు అనుగ్రహించబడుతుంది. కీర్తన 122:4 ప్రకారం యెహోవా నియమించబడిన శాసనములు మనకు తెలియపరచబడును. శాసనం అంటే ఖచ్చితంగా ఇది చెయ్యాలి, ఇలా ఉండాలి అనేటువంటి సుబోధ, హెచ్చరిక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రియులారా మనకు దొరుకుతుంది. కనుక 5 ఆశీర్వాదం దేవుని సన్నిధికి వస్తే ఆదివారం మనకు దొరుకుతుంది. 1 దేవుని దర్శనం, 2 సంపూర్ణ సంతోషం, 3 ఆశీర్వాదం, 4 దేవుని వాక్యం, 5 దేవుని శాసనములు. కనుక ఇంత ఆధ్యాత్మికటువంటి మేలు ఉన్నాయండి. మరి ఇంత ఆశీర్వాదాలు ఉన్నాయి కదా. మరి దేవుని సన్నిధి విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? ప్రస్తుత దినాల్లో ఒకవేళ కరోనా వైరస్ను బట్టి దేవుని సన్నిధిలో రావడానికి అవకాశాలు లేవు చాలా స్థలాలలో ప్రపంచవ్యాప్తంగా. ఒకవేళ ప్రత్యక్షంగా మనకు సమయం అనుగ్రహించబడినప్పుడు ఎంతవరకు మనం దేవుని సన్నిధిని సద్వినియోగం చేసుకుంటున్నాం ఒకసారి ఆలోచన చేయండి. ఆ దినాల్లో ఎంత కఠినమైన చట్టాలను చూడండి. పరిశుద్ధంగా ఆచరించకపోతే విశ్రాంతి దినాన్ని మరణశిక్ష దించిన ఈ దినాల్లో మరి ఆదివారం దేవుని సన్నిధి ఎన్నిసార్లు మనం నిర్లక్ష్య పెట్టాం, ఎన్ని ఆదివారాల్లో పోగొట్టుకుంటూ వస్తున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మిత్రమా, ఇప్పటికైనా ఒకవేళ ఇప్పటి వరకు నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాము, ఎక్కడ నుండి అయినా నెగ్లెక్ట్ చేసి దేవుని సన్నిధిలో చేరే అవకాశం మీకు వచ్చినప్పుడు మరి దాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. ప్రస్తుతానికి ఒకవేళ దేవుని సన్నిధిలోకి వచ్చే అవకాశం లేదు, లైవ్ ద్వారా కార్యక్రమాలు ఎంతోమంది దైవజనులు ఇస్తున్నారు. స్థానికంగా అన్ని దైవజనుల్ని క్షేమం కోరిస్తున్నారు. వింటున్నావా? సద్వినియోగం చేసుకుంటున్నావా? కీర్తన 84:11 అంటాడు, దేవుని సన్నిధిలో ఒక్క దినం గడితే 1000 దినాల కంటే శ్రేష్టం అంట. రాకపోతే దాన్ని పోగొట్టుకున్నాం. కొంతమంది వచ్చి నిర్లక్ష్యంగా ఉంటారు. ప్రసంగి 5:1 అంటున్నాడు, నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు శ్రద్ధగా ఉండాలి, శ్రద్ధగా వినాలి. 1000 దినాలంత శ్రేష్టం ఉంది. రాకపోతే దాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి పరిశుద్ధ దినాన్ని ఆచరించట్లో నువ్వు శ్రద్ధ కలిగి ఉండవు. కనుక ఈ విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? నెగ్లెక్ట్గా ఉంటున్నావా? శ్రద్ధ కలిగి ఉంటున్నావా? దేవుని సన్నిధిలో ఎంతో ఆశీర్వాదం ఉంది. పిల్లల సద్వినియోగం చేసుకోండి, దేవుని కొరకు బ్రతకండి, దేవుని సన్నిధిని ప్రేమించండి. ఎంతోమంది దేవుని సన్నిధి అంటే ఎంతో ఆశపడుతూ వచ్చారు, ఆనందపడుతూ వచ్చారు, తృష్ణగొంటూ వచ్చారు. కీర్తన 42:1 2వ వచనంలో నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చేదను, దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనబడదును అంటాడు కోరహు కుమారులు. ప్రియమైన వారలారా, ఇంకా మనం చూసినట్లయితే 84వ కీర్తన 2వ వచనంలో యెహోవా మందిరంలో చూడవలనని, మందిరాలను చూడవలనని నేను ఎంతో ఆశపడుతున్నాను అంటాడు భక్తుడు. పిల్లల దేవుని సన్నిధిలో 63:2 ప్రకారం కీర్తనలో దేవుని బలం ఉంది, దేవుని ప్రభావం ఉంది. కనుకనే కోరహు కుమారులు వీళ్ళందరూ కూడా ఆశపడుతూ వచ్చారు. నీకు నాకుందా ఆశ దేవుని సన్నిధి అంటే? నెగ్లెక్ట్ చేస్తున్నామా? ఎన్ని ఆదివారాలు పవనిచ్చాం మన మీద నుండి? దేవునికి ఏం సమాధానం చెప్తాం? ఒకరోజు తీర్పు దినాన శ్రద్ధ కలిగి ఉందాం, సద్వినియోగం చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం. పిల్లరా, ప్రభువును నమ్ముదాం, ప్రభు మాటలు విశ్వసిద్దాం, సత్యాన్ని అనుసరిద్దాం, ప్రభు కొరకే సాగిపోతాం. ప్రభు ఈ మాటలు దీవించిన కొరకు ప్రార్థన చేస్తాం. మీ కొరకు ప్రేమగల తండ్రి, ఈ దినం జరిగిన పరిచయం దీవించండి, ముద్రించండి. నీ దాసుల మమ్మల్ని కూడా అభిషేకించండి. ప్రభు వింటున్న వారికి ఆత్మీయమైన ప్రోత్సాహం, నీ ఆశీర్వాదాలు దయచేయండి. ఈ వాక్యం ద్వారా సత్యం గ్రహించి ప్రభు పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం కొరకే ప్రతి ఒక్కరికి సాధించండి. నెగ్లెక్ట్ చేసే స్వభావం విడిపించండి. ప్రస్తుతానికి వచ్చే
మందిరానికి నేరుగా వచ్చే అవకాశాలు లేవు, లైవ్ ద్వారా విని మేలు పొందుటకు సహాయం చేయండి. వారి జీవితాల్లో కార్యం జరిగించండి. మమ్మలను మా కుటుంబాన్ని కూడా కాపాడండి. నీ క్షేమం దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని ఆశీర్వాదాలు స్థానిక సంఘానికి, ప్రతి కుటుంబానికి, సహవాసికులకు, సేవకులకు, విశ్వాసులకు, వారి కుటుంబాలకు తోడుగా ఉండి కాపాడి ప్రభుదినం కలుసుకున్న పర్యంతము ఆయన ఆత్మ మనకు కావలిగా ఉండి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.